ఓం నమస్తే అండి. నేను ఈ మధ్య తిరుమలకు వెళ్ళాను. అప్పుడు నాకు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మీకు అవగాహన పరచాలని వీడియో చేస్తున్నాను. కాకపోతే ఇది చాలా విలువైన సమాచారం. నా విన్నపం ఏంటంటే దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేయగలరు అని ఆశిస్తున్నాను. విలువైన సమాచారం ఎప్పుడు ప్రజల్లోకి చేరాలి. మనం ఎవరి వీడియో షేర్ చేస్తున్నాము, ఎంత విలువైన సమాచారాన్ని మనం లైక్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన పుణ్యఫలం అనేది కూడా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి వీడియోని షేర్ చేయండి. అయితే నేను ఆర్య సంప్రదాయంలోకి వచ్చిన తర్వాత మందిరాలకు వెళ్ళడం ఆపేశాను. ఒకసారి యథాలాపంగా నేను రీల్స్ చూస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారి కీర్తన రావడం నేను వింటూ ఉండడం జరిగింది. కొన్ని సెకండ్సే అలా. ఈ లోపల నాకు స్వామివారు మందిరానికి రమ్మని పిలుపునిచ్చారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఆనందంగా కూడా అనిపించింది. దర్శన్ టికెట్ కానీ కాటేజ్ బుకింగ్ కానీ లేకపోయినా ఆ తీవ్రత అలా ఉన్నది, వెళ్ళిపోవాలి అని వెళ్ళగలిగాను. చాలా సమయం పట్టింది దర్శనానికి, అయినప్పటికీ చాలా బాగా జరిగింది. దర్శనానంతరం దేవాలయంలోనే నేను రాత్రికి నిద్ర చేయాలి అనుకున్నాను. నేను లాకర్లో లగేజ్ పెట్టుకుంటే ఒక్కదాన్నే వెళ్ళానండి. లాకర్లో లగేజ్ పెట్టుకున్నాను. ఆ బ్యాగ్స్ తీసుకొని దేవాలయానికి రావాలి. వస్తూ ఉన్నప్పుడు నాకు ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువసేపు నడిచిన అరికాళ్ళు బాగా నొప్పులు వచ్చేసి మంటలు, సురుకులు, ఇంజెక్షన్స్ వేసినట్టుగా ఆ విధంగా బాధ వచ్చేది. షుగర్ సిమ్టమ్స్ కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ ఇలా వస్తూ ఉంటుంది. కానీ ఆ లక్షణం నాకు కనిపించలేదు. వెయిట్ తగ్గాక అన్ని టెస్టులు చేయించుకోవాలి అనుకున్నాను, కానీ వెయిట్ తగ్గే ప్రయత్నం కూడా నేను చేయలేకపోయేదాన్ని. అడ్డొస్తూ ఉండేది ఏ ప్రయత్నం చేసినా కూడా. ఇలా ఉంటున్న క్రమంలో అప్పుడు కూడా అదే సమస్య వచ్చింది. నడుస్తూ ఒక అరుగు మీద అలా కూలబడిపోయాను. ఆయిల్ ఉంది కాబట్టి అప్లై చేసుకున్నాను. కొద్దిగా శాంతించింది. మళ్ళీ లేచి నడవడం మొదలుపెట్టాను. మళ్ళీ మొదలవుతుంది బాధ, నా వల్ల కావడం లేదు. ఇంకా స్వామివారు అన్నారు, ఎవరైతే నీకు బాధనిచ్చారో వారికి తిరిగి ఇచ్చేసే అన్నారు. నాకు అది ఆశ్చర్యం అనిపించినప్పటికీ మరి స్వామివారు చెప్పారు కదండి, అందుకని నేను ప్రయత్నించాను. అలా మనసులో సంకల్పం చేసుకున్నాను. వాస్తవానికి నాకు నొప్పి ఒకరు ఇచ్చేదాన్ని కూడా నాకు అలా సంభవమా అనేది నాకు తెలియదండి. నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి. అయితే అలా సంకల్పం చేసుకున్న వెంటనే నాకు 2-3 వ్యక్తులు నాకు ఎవరైతే నొప్పిని బాధనిచ్చారో వాళ్ళు నా బ్యాగ్స్ మోస్తూ నడుస్తూ ఉన్నారు. నా శరీరంలోనే ఆ వ్యక్తులు కనిపిస్తున్నారు నాకు, ఎవరైతే నాకు ఈ బాధనిచ్చారో. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ నొప్పి ఎందుకు నాకు వచ్చేది అనేది నాకు అప్పుడు అర్థమైంది. కారణం ఏంటంటే వాళ్ళు ముసలి వాళ్ళండి. మరి ముసలి వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఆ సమస్యలు సాధారణమే కదా. వాళ్ళ సమస్యలు నాకు పెట్టేసి వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు.
నావి కాని బాధలు నేను అనుభవిస్తున్నాను. నేను ఒక వీడియోలో చెప్పాను కూడా మీకు, మనవి కాని రోగాలు మనమవుతాయి అనేసి. దానికి ఉదాహరణ ఇది. అయితే నేను ఎక్కువసేపు అలా సంకల్పం చేయలేకపోయాను, అలవాట్లేదు కాబట్టి కొన్ని క్షణాలు అలా జరిగింది. తర్వాత మళ్ళీ నేను యథాస్థితికి రావడం జరిగింది. ఆ కొన్ని క్షణాలు నాకు నొప్పి కానీ మంట బాధ ఏమీ లేదు. అసలు ఆ బ్యాగ్ బరువు కూడా తెలియట్లేదు. మామూలుగా నేను వెళ్తే ఎలా ఉంటుందో ఆరోగ్యంగా ఆ విధంగానే అనిపించింది, హాయిగా అనిపించింది, నొప్పి లేదు కాబట్టి. తర్వాత ఎక్కువసేపు చేయలేకపోయాను అలాగా. మళ్ళీ నా పరిస్థితి నాకే ఉంది. తర్వాత కూడా నేను ఆలయ ప్రాంగణానికి వచ్చి నిద్ర చేసిన తర్వాత తెల్లవారుజామున అంత పట్టేసినట్టు అయిపోయింది శరీరం అంతా కూడా. నెమ్మదిగా స్వామివారు యోగాసనాలు చేయమన్నారు, ఎలా చేయమన్నారు అలాగే చేస్తూ ఉన్నాను. నెమ్మదిగా స్ట్రెచ్ అయినట్టు అయిపోయి రిలాక్స్ అయిపోయి ఏదో కొత్త ఉత్సాహం వచ్చింది ఆ శరీరంలో, ఉన్నంత ఆనందం అనిపించింది. ఇదండి జరిగింది. కాబట్టి మనకు వచ్చే సమస్యలకి చాలా కారణాలు ఉంటాయి. సూక్ష్మంగా స్పిరిచువల్ హీలింగ్లో అర్థమవుతాయి ఈ సమస్యలన్నీ. స్వామివారు నాకు స్పిరిచువల్ హీలింగ్ అంటే ఏంటో చూపించాడు ప్రత్యక్షంగా. కాబట్టి మీకు ఏదైనా సమస్య వచ్చినా కూడా స్పిరిచువల్ హీలింగ్ చేయించుకోవాలి అనుకుంటే నన్ను తప్పకుండా సంప్రదించండి. దానికి పరిష్కారం ప్రయత్నిద్దాం. ఈ సందర్భంగా శ్రీవారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.